అందరికీ నమస్తే. చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ స్లో అయింది. రజనీ స్లో, పుల్లారావు స్పీడ్ అనే పదం బాగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల విడుదల రజనీ గారిని రేపల్లి నియోజకవర్గానికి వెళ్లాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. కానీ ఆమె జగన్మోహన్ రెడ్డి గారి మాట వినలేదనేది కొంత వాదన. అయితే అదేమి కాదు, తాను అక్కడికి వెళ్ళటానికి ఇష్టం లేదు, కానీ రేపల్లి మాత్రం కాదు మిగతా అక్కడికైనా వెళ్తాననే మాటలైతే వినిపించాయి. కానీ చిలకలూరిపేట నుంచి తాను వదులుకోవటానికి తనకు ఇష్టం లేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారితో విన్నవించుకున్నారట. కానీ ఆమెని బలవంతంగా రేపల్లి వెళ్ళాల్సిన పరిస్థితి అధిష్టానం కల్పించింది. కానీ ఈలోగానే అక్కడొక పేట మోహన్ ఆయన దొరకటం, అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించడంతో కథ అయిపోయింది అనుకున్నారు. కానీ చిలకలూరిపేటలో మాత్రం విడుదల రజనీ గారికి ఏదో విధంగా చుక్కెదురవుతానే ఉంది. ఎందుకంటే పుల్లారావు గారి స్పీడ్, అంటే గతంలో పత్తిపాటి పుల్లారావు గారు మంత్రిగా ఉన్నారు. సో అప్పుడు ఆ నియోజకవర్గం మీద పెద్ద ఫోకస్ ఏం పెట్టలేదు. కానీ ఇప్పుడు కూడా పెద్దగా లేదు, కానీ ప్రత్యర్థుల మీద మాత్రం ఆ స్పీడ్ అనేది చూపిస్తున్నారు పుల్లారావు గారు. ఇప్పుడు రజనీ గారు చిలకలూరిపేట నియోజకవర్గానికి స్థానికురాలుగా ఉన్నారు. ఎందుకంటే ఆ చిలకలూరిపేటే ఆమె సొంత ఊరు కాబట్టి. సో ఇప్పుడు వైసీపీలో యాక్టివ్నెస్ తగ్గింది, టీడీపీ హవా నడుస్తుంది. ఎందుకంటే గతంలో అంటే గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత కావచ్చు, 2024 ఎన్నికల తర్వాత ఆమె ఓడిపోయినప్పుడు కూడా ఆమె యాక్టివిటీ సిన్సియర్గా సీరియస్గా చాలా గట్టిగా నడిచింది. కానీ ఈ మధ్యకాలంలో విడుదల రజనీ స్లో అయ్యారనేది వైసీపీ సోషల్ మీడియా వేదికగా కనిపిస్తూ ఉంది. కారణాలు ఏంటి? జనసేనకు వెళ్తారంటూ గతంలో వచ్చినటువంటి టాపిక్ మళ్ళీ తెరపైకి వస్తుందా, మళ్ళీ ఆమె పార్టీ మారే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా అంటూ కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఇది ఫేకా రియలా అనేది క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద మాత్రం చిలకలూరిపేటలో రజనీ గారు కొంచెం స్లో అయ్యారు, యాక్టివిటీ తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పుల్లారావు గారు గతంలో వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే హవా సాగించారో అటువంటి వారందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీలోనే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు పుల్లారావు గారు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా, అందుకే ఆమె స్లో అయిందా? ఈమె మీద ఉన్నటువంటి స్కాములు కావచ్చు, కేసులు కావచ్చు, వైసీపీలో ఉద్యోగాల పేరిట ఆమె అనుచరులు చేసినటువంటి ఆ చీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు లేవనెత్తే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా క్లారిటీ అయితే లేదు, ఎక్కడ రుజువులు ఆధారాలు ఏమీ లేవు. కానీ పుల్లారావు గారు మాత్రం డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విడుదల రజనీ గారు వైఎస్ఆర్సీపీలో ఉంటారా లేకపోతే పార్టీ మారుతున్నారా అనే మాటలు కూడా చిలకలూరిపేటలో బలంగానే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అసలు వైఎస్ఆర్సీపీ పేరు చెప్పగానే మొట్టమొదటిగా ఫైర్ బ్రాండ్లో వినిపించే పేర్లు కొడాల నాని గారు అయితే, మహిళా వర్షంలో వినిపించేటువంటి పేరు రోజా, విడుదల రజనీ, ఇట్లాంటి వీళ్ళు పేర్లు ఉన్నాయి. ఆమె అదిగాక మంత్రి పదవి కూడా చేసింది, విద్యాశాఖ మంత్రి, క్షమించాలి, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆమె. సో మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు స్లో అవటం వెనక ఆంతర్యం ఏంటి? పార్టీ మారుతున్నారా? ఒకవేళ మారితే ఏ పార్టీలోకి వెళ్తున్నారు? గతంలో బాలినేని వాసు గారితో కలిసి జనసేనలోకి వెళ్తున్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. బాలినేని వాసు గారు కలిసినప్పుడు కూడా ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. సో ఇప్పుడు అందుకోసమే సైలెంట్గా ఉన్నారా అనేది కూడా ఇప్పుడు తెర వెనక వినిపిస్తున్నటువంటి మాటలు. అయితే ఇటీవల కాలంలో బాలినేని వాసు గారిని మళ్ళీ కలిశారా లేదనేది తెలియదు. కానీ బాలినేని వాసు గారితో ఆ సత్సంబంధాలు ఉండటం వల్ల, అంటే గతంలో వీళ్ళంతా వైఎస్ఆర్సీపీలు పనిచేశారు కాబట్టి ఇప్పుడు బాలినేని వాసు గారు జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఈమె వాసు గారితో పాటుగా జనసేనలోకి వెళుతున్నారా అనే మాటలు కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే రజనీ గారి కుటుంబ సభ్యులు అంటే వారి భర్త గారు కానీ వారంతా కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. సో అందువల్ల జనసేనకి వెళితే అవకాశాలు ఉండవచ్చు. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు తీరుతెన్నులు మారలేదు కనుక మళ్ళీ అదే ధోరణిలో అవలంబిస్తున్నారంటూ కొన్ని వార్తలు కూడా కూటమి ద్వారా వినపడతా ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితిలో ఎన్నికలకి వెళ్తే ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది. పైగా కీలకమైనటువంటి నేతలందరూ కూడా బయటికి వెళ్ళారు వైసీపీ నుంచి. సో అందువల్ల జనసేనలోకి వెళ్తే ఫ్యూచర్ ఉంటుంది అనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంటే అఫీషియల్గా ఆమె ఎక్కడ మాట్లాడలేదు, కానీ
ఈ టాపిక్ అయితే చిలకలూరుపేటలో వినిపిస్తూ ఉంది. పైగా పుల్లారావు గారు ఇప్పుడు పవర్లో ఉన్నారు, అంటే మాజీ మంత్రి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా. సో కూటమి ఉంది కాబట్టి ఇప్పుడు వారి అనుచరులని ఆమెను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి చిలకలూరుపేటలో. సో అందువల్ల ఆమె సోలో అయ్యారంటూ కొంతమంది ఆమె అనుచరులు కూడా మాట్లాడుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ వస్తున్నటువంటి రూమర్స్ అయితే త్వరలో పార్టీ మారుతున్నారా అనే మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. దీని అంతటికీ చెక్ పెట్టాలంటే రేపు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడైతే నోటిఫికేషన్ జియోస్ జారీ అవుతాయో అప్పుడు వీళ్ళందరూ కూడా ఒక కొలిక్కి వచ్చి నిలబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే విడుదల రజనీ గారు ఫైర్ బ్రాండ్గా ఉన్నారు కనుక ఖచ్చితంగా పార్టీ మారే పరిస్థితులు ఉండవంటూ ఆమె తోటి గతంలో పనిచేసిన వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ఆమె మనసులో మాట ఏందనేది మాత్రం క్లారిటీ లేదు. సో మొత్తానికి మాత్రం ఆమె సైలెంట్గా ఉండటంతో చిలకలూరుపేటలో వైసీపీ కొంచెం గందరగోళ పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు.